ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ఆత్మలకు జీవాహారం పెడుతూ ఆ వాక్కుతో మనతో మాట్లాడుతూ ఏది మంచి ఏది చెడు అని మనకి మార్గనిర్దేశం చేసేదే జీవగ్రంథమైన బైబిల్. ఆ విధంగా బైబిల్కి అగ్నెస్ట్గా ఉన్నది కూడా ఒకటి ఉంది. అది అపవాద ఆరాధకులు చేసేది. దాని పేరు కోడెక్స్ ఇగాస్ ది డెవిల్ బైబిల్. దీనిని 13వ శతాబ్దంలో రాశారు. అపవాది హర్మందిర్ రెక్లెస్ అనే ఒక వ్యక్తి ఆత్మను వాడుకుని ఒక రాత్రిలో ఈ బైబిల్ రాసినట్టు మనకు చరిత్ర తెలుస్తుంది. ఈ డెవిల్ బైబిల్ బరువు 74.8 కేజీలు ఉంటుంది. దీని పేజీలు వచ్చేసి 577 పేజీలు, 165 గాడి చర్మాలతో రాశారు. ఈ బుక్ని డీకోడ్ చేయడానికి చాలా కష్టతరంగా మారింది. ఎందుకంటే ఆ సమయంలో పండితులు దీన్ని చూసి ఇది పాత లాటిన్ లాంగ్వేజ్లో రాయబడిందని దాన్ని కనుగొన్నారు. ఇప్పటికీ కూడా ఈ బుక్ స్వీడన్లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్ ఇన్ స్టాక్ రూమ్లో అనే దగ్గర ప్రదర్శనగా పెట్టి ఉంచారు. మన పుస్తకంలో 290 పేజీలో ది డెవిల్ ఇమేజ్ చూస్తాము. ఆ ఫోటోలో అపవాది 2 నాలుకలతోనూ 4 ఏళ్ళతోనూ 2 కొమ్ములతో కలిగి అత్యంత భయంకరంగా కనపడతాడు. అవును ప్రియులారా, ఈ ఆరాధకులు ప్రపంచ నలుమూలలు వ్యాపించి ఉన్నారు. దాని ప్రభావం ఇండియా మీద కూడా పడి ఉన్నది. కాబట్టి జాగ్రత్త పడండి. వాక్య జ్ఞానంలో జ్ఞానవంతులే ఉండండి. ప్రార్థన ఎడతెగ్గ ప్రార్థించండి. విశ్వాసంతో నిలకడగా ఉండి ప్రార్థించండి. వాక్యం సెలవిస్తుంది, దినములో చెడ్డవి కనుక ఆ సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానులే కాక జ్ఞానంలో నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. మర్చిపోద్దు, జ్ఞానవంతులుగా నడుచుకునేలాగా జాగ్రత్తగా చూసుకునండి. కాబట్టి ఇలాంటి ఆరాధన విషయంలో మనం జాగ్రత్త పడదాము. మన ప్రభువు యందు భయభక్తులు కలిగి నివసిద్దాము. దేవుని కృప పాత్రలు అవుదాము. ఆమేన్.